జనసమూహము ఆయన కొరకు కనిపెట్టుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. అంతలో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధమై ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని బ్రతిమాలుకునెను. ఆయన వెళ్ళుచుండగా సమాజమందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు యేసు, ఆయన శిష్యులు మరియు ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరినీ ఆయన లోపలికి రానివ్వలేదు. అందరును ఆమె నిమిత్తం ఏడ్చుచుండగా యేసు, ఏడ్వావద్దు, ఆమె నిద్రించుచున్నదేగాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయేనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే యేసు ఆ చిన్నదాని చేయి పట్టుకుని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగివచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమొందిరి.